హే గైస్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన చేతిలో ఏంటంటే iQOO Z6 Lite 5G అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీని ఫుల్ రివ్యూ అయితే చూసేద్దాం అనమాట. అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, కెమెరా పర్ఫార్మెన్స్ కావచ్చు, ఓవరాల్ రివ్యూ అయితే చేసేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇది బాక్స్ అయితే చూడటానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బాక్స్లో కంటెంట్ విషయానికి వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ కేస్తో పాటు మాన్యువల్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఫోన్ అయితే ఉంది. ఫోన్ లుక్ పరంగా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. అండ్ మనకి బాక్స్లో పెద్ద సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మనకి ఛార్జర్ అయితే అవ్వలేదు వీళ్ళు. సో ఛార్జర్ ఏదైతే ఎన్వైరన్మెంట్ సేఫ్ గురించి అని ఛార్జర్ అయితే స్కిప్ చేశారు. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే 18 వాట్స్ ఛార్జర్ అయితే పర్చేస్ చేయండి. అండ్ ఫోన్ కూడా 18 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. టోటల్గా బాక్స్లో వచ్చే కంటెంట్ వచ్చేసరికి ఫోన్, టీపీయూ కేస్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్, ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ గురించి అయితే చూద్దాం. సో ఫోన్ బాడీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ పాలికార్బనేట్ మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఫోన్ లుక్ పరంగా అయితే చిరాకు కొట్టేసిందనే చెప్పాలి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. అండ్ టాప్ సైడ్ వచ్చేసరికి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ అయితే ఉంటుంది అనమాట. సో హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ గురించి మీకు తెలిసిందే. ఏదైతే మనం 2 సిమ్స్ అయితే యూజ్ చేయాలి, లేకపోతే మెమరీ కార్డ్ పెట్టుకుంటే 1 సిమ్ అయితే యూజ్ చేయాలన్నమాట. అదే దాన్నే హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ అంటారు. అండ్ బాటంలో వచ్చేసరికి స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇయర్ ఫోన్స్ అండ్ మైక్ అయితే ఉందన్నమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ పవర్ బటన్ కూడా అక్కడ ఉందన్నమాట. అండ్ ఇది ఓవరాల్గా ఫోన్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ఓన్లీ స్పెసిఫికేషన్స్ అనమాట. స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ అయితే నడుస్తుంది. ఏదైతే మీడియాటెక్ మీద మనకి స్నాప్డ్రాగన్ అన్నది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. గేమింగ్లో అవ్వచ్చు, లేకపోతే కెమెరా పర్ఫార్మెన్స్లో కావచ్చు, లేకపోతే బ్యాటరీ లైఫ్ టైంలో కావచ్చు, స్నాప్డ్రాగన్ అన్నదే సో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ 4 Gen 1 ప్రాసెసర్ అన్నదే పూర్తిగా న్యూ ప్రాసెసర్ అనమాట. అండ్ ఏదైతే మనం గేమింగ్ ఆడేటప్పుడు కానీ, లేకపోతే మూవీస్ కానీ ఏదైనా చేసినప్పుడు కానీ హీటింగ్ ఇష్యూ అన్నది లో అయితే నేను అబ్జర్వ్ చేశాను. అంత హీట్ అయితే అవ్వట్లేదు అనమాట. సో గైస్, ఇది ప్రాసెసర్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి 5G గురించి మాట్లాడుకుందాం. 5G వచ్చేసరికి మెయిన్ బ్యాండ్స్ వచ్చేసరికి N77, N78. ఇవి వచ్చేసరికి 2 బ్యాండ్స్ మెయిన్ బ్యాండ్స్ అండి. మనకి 5G అన్న సిగ్నల్ అన్నది బాగా వీటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ వీటి మీదే రన్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ అండి. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 18 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి బాక్స్లో అయితే ఛార్జర్ అయితే ఇవ్వలేదు. మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే 18 వాట్స్ ఛార్జర్ అయితే పర్చేస్ చేయండి. సో ఇప్పుడు కెమెరా విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫోటో శాంపిల్స్ అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ కెమెరాతో తీసిందనమాట ఫోటో. అండ్ ఇది వచ్చేసరికి వీడియో శాంపిల్. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరాతో తీసిన ఫోటో శాంపిల్. అండ్ ఇది వచ్చేసరికి వీడియో అనమాట. సో ఓవరాల్గా ఇది కెమెరా పర్ఫార్మెన్స్ అయితే. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 6.58 ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే. అండ్ రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz రీఫ్రెష్ రేట్. మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ అనేది మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ, లేకపోతే మూవీస్ చూసేటప్పుడు కానీ సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటున్నారో ఈ ప్రాసెసర్ మీద, ఈ రీఫ్రెషర్ మీద చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ మనకి ఈ వేరియంట్లో ర్యామ్ అండ్ రోమ్ గురించి చూడాలంటే ఈ వేరియంట్ వచ్చేసరికి ర్యామ్ వచ్చేసరికి 6GB ర్యామ్ అండ్ రోమ్ వచ్చేసరికి 128GB రోమ్ అనమాట. సో ర్యామ్ వచ్చేసరికి మనం ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది ఓవరాల్గా ఫోన్ అయితే iQOO Z6 Lite అయితే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై నౌ.